ఎప్పుడులానే ఈరోజు కూడా ఇంకొక చక్కటి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. హాయ్ లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్కాలు. చిన్నారులు మరియు మన కురులు దృఢంగా, గట్టిగా, ఒత్తుగా, నల్లగా, డాండ్రఫ్ ఫ్రీగా ఉండాలి అంటే ఈరోజు నేను చూపించే వీడియోలో విధంగా మీరు కూడా ఆయిల్ని ప్రిపేర్ చేసుకోండి. ఇట్టే ప్రిపేర్ చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు కూడా మీరు పెట్టాల్సింది ఏమీ ఉండదు. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించుకుని తయారు చేసుకోవచ్చు అనమాట. ఇంకెందుకండి ఆలస్యం, ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇంకా మీరు సబ్స్క్రైబ్ అయినట్లేరు, సబ్స్క్రైబ్ అవ్వండి. తద్వారా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరేమి మిస్ అవ్వకుండా ఉంటారు. నేను ఈ నూనె తయారు చేసుకోవడం కోసం పారాషూట్ కొబ్బరి నూనెని 600 ml బాటిల్ని ఒకటి ఉపయోగిస్తున్నాను. మీరు కొబ్బరి చిప్పలతో తయారు చేసుకున్న కొబ్బరి నూనెనైనా ఉపయోగించుకోవచ్చు. ఈ నూనెని కాస్త వేడెక్కనిద్దాం. వేడెక్కిన తర్వాత ఎండు మందార పూలు 1 బౌల్ వేసుకుందాం. మీకు పచ్చి మందార పూలు అవైలబిలిటీలో ఉంటే 2 బౌల్స్ పచ్చి మందార పూలని వేసుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వెళ్ళి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకోవడం కుదరదు కదా అందరికీ. అందుకని నేను ఏం చేస్తాను అంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పౌడర్ లేదా ఇలా ఎండ పెట్టేసుకునేవి తెచ్చేసుకుని చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకుంటూ ఉంటానన్నమాట. మీకు కూడా ఈ చిట్కా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నేను ఇక్కడ 1 బౌల్ గుంటగరగర ఆకు అలాగే మందారాకు పౌడర్ని వేసుకుంటున్నానండి. మందారాకు మన హెయిర్కి కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే హెయిర్ కూడా చాలా సిల్కీగా సాఫ్ట్గా తయారు చేస్తుంది అనమాట. ఇక గుంటగరగర ఆకు దగ్గరికి వచ్చేస్తే ఇది చాలా ఇంపార్టెంట్. గుంటగరగర ఆకు ఉపయోగించుకుని తయారు చేసుకున్న హెయిర్ ఆయిల్ కనుక మన తలకి మద్దంలాగా మసాజ్ లాగా పట్టించడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి కొత్త కురులు రావటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. అలాగే హెయిర్ ఫాల్ని కూడా చాలా వరకు ఇది కంట్రోల్ చేస్తుంది. నాకు అన్నట్లుగా బాగా నచ్చిన విషయం ఏంటి అంటే వైట్ హెయిర్ని కాస్త బ్లాక్ హెయిర్ కింద మారుస్తుందండి ఈ గుంటగరగరాకు. అందుకనే నేను ఈ విలేజెస్కి కానీ మా ఇంటికి కానీ వెళ్ళినప్పుడు ఈ గుంటగరగాకు కనపడింది అంటే అస్సలు వదిలే సమస్య లేదనమాట. గోరింటాకు కూడా 1 బౌల్ వేసుకుంటున్నాను. దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే అందరం హెన్నా పెట్టుకుంటానే ఉంటాం కదా. ఈవెన్ మనం బయట కొనుక్కునే హెన్నా ప్యాకెట్లో కూడా ఈ గుంటగరగర ఆకును ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఈ గోరింటాకు హెయిర్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. అలాగే హెయిర్ చాలా థిక్గా స్ట్రాంగ్గా తయారు చేస్తుంది అనమాట. అలాగే 1 బౌల్ నేను ఎండ పెట్టుకున్న గుంటగరగర ఆకుని వేసుకుంటున్నాను. ఇందాక నేను మీకు మందారాకు గుంటగరగర ఆకు పౌడర్ని 1 బౌల్ వేసుకున్నాను కదా, అవి ఏంటి అంటే 2 సేమ్ క్వాంటిటీతో తీసుకున్నాను అనమాట. సో గుంటగరగర ఆకు కాస్త ఎక్కువ మోతాదులో కావాలి కాబట్టి నేను ఇక్కడ 1 బౌల్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక అన్నీ పచ్చియే దొరికాయి అనుకోండి, ఫ్రెష్గా దొరికాయి అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మందారాకు 1 బౌల్ తీసుకోండి, గుంటగరగర ఆకు 3 బౌల్స్ తీసుకోండి, అలాగే గోరింటాకు కూడా 1 బౌల్ తీసుకోండి అండి, సరిపోతుంది మీకు. ఒక అరగంట సేపు పాటు లో ఫ్లేమ్లో చక్కగా మూత పెట్టేసుకుని ఈ ఆయిల్ని మరగనిద్దాము. మీరు పచ్చి ఉపయోగిస్తే కాస్త జాగ్రత్త వహించాలండి. ఎందుకు అంటే పైకి నూనె చిందుతుందనమాట. అందుకని ఒక చేతిలో ప్లేటు, ఒక చేతిలో ఆకులు పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ఆకులు వేసేస్తారో వెంటనే క్లోజ్ చేసేయండి, లేకపోతే చిందుతుంది, మన మొహం మీద పడుతుంది అనమాట. మళ్ళీ అది లేనిపోని సమస్య. సో ఒక 20 నిమిషాలు అయిన తర్వాత చూస్తే మీ ఇల్లంతా గుప్పు గుప్పుమంటూ స్టార్ట్ అయిపోతుంది. ఒక అరగంట అయిన తర్వాత మీరు స్టవ్ను ఆఫ్ చేసుకుని కాస్త ఈ నూనె చల్లారిన తర్వాత ఒక పాత గుడ్డ సహాయంతో ఈ రకంగా మీరు వడకట్టుకోండి. మళ్ళీ మీరు కావాలి అనుకుంటే సేమ్ ఆ పారాషూట్ బాటిల్ని పైన మూత పీకేసేయండి. ఒక చాక్ సహాయంతో నేనైతే తీసాను. సో తీసేసిన తర్వాత మళ్ళీ అందులో వేసేసుకుని చక్కగా మూత టెక్నని పెట్టడమే. మళ్ళీ మనం ఆ పారాషూట్ బాటిల్ని యాజ్ యూజువల్గా ఉపయోగించుకోవచ్చు అనమాట. మీరు మాత్రం ఖచ్చితంగా ఈ హెయిర్ ఆయిల్ని అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఉపయోగించాను. మీకేంటి అంటే చిన్నారుల పరంగా హెయిర్ ఏంటంటే చాలా ఒత్తుగా తయారవుతుంది, లాంగ్ హెయిర్ వస్తుంది, నల్లగా ఉంటుంది. మన పరంగా మెయిన్గా నా వరకు ఏంటి అంటే డాండ్రఫ్ ఫ్రీ అవుతుంది, వైట్ హెయిర్ కాస్త బ్లాక్ హెయిర్ అవుతుంది. సో జుట్టు కూడా ఊడదనమాట. ఎటువంటి సమస్య ఉండదండి. మీరు బయట 200-300 పెట్టి కొనుక్కోవడం కన్నా ఇలా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. లో కాస్టే కదా, అన్నీ మన ఇంట్లోనే దొరుకుతాయి. చాలా బాగుంటుంది. 100% మీరైతే ఉపయోగించండి, బెస్ట్ రిజల్టే ఇస్తుంది. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మీరు నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలా చేసినట్లయితే చిన్నారులకి సంబంధించిన వీడియోస్ ఏవి మీరు మన ఛానల్ నుండి మిస్ అవ్వకుండా ఉంటారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అమ్మ చిట్కాలు.
by Deepti 3.